కేసులను ఛేదించింది. డెఫా బెటా అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి 70 లక్షలు ఈ ఆన్లైన్ గేమ్లో ఇన్వెస్ట్ చేశారు. మొదట కొంత లాభాలు ఇచ్చిన నిందితులు అనంతరం మోసం చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు హితేష్ గోయల్ని ఢిల్లీలో అరెస్టు చేశారని తెలిపారు. అతని వద్ద నుంచి 1,40,00,000 నగదు సీజ్ చేశామని అన్నారు. అలాగే యూనిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని మోసాలు చేస్తున్న మరొక వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. హైదరాబాద్కు చెందిన బాధితురాలు 3,16,00,000 నష్టపోయిందని అన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో గోవాలో నిందితుడు రోనక్ తన్నాని అరెస్టు చేశామన్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న 20 లక్షలు ఫ్రీజ్ చేశామని తెలిపారు. వాళ్ళు 2 ఇంపార్టెంట్ కేసులని ఛేదించిన విషయాలను మేము ముందుంచుతున్నాము. ఇందులో మొట్టమొదటి కేసు ఈ డెఫా బెట్. దిస్ ఈజ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్ 36 years రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని ల్యూర్ చేస్తూ ఈ డెఫా బెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఇది కూడా సిమిలర్ మోడస్ ఆపరెండి అండి, సైబర్ ఫ్రాడ్. కాకపోతే అది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్, ఇదేమో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇక్కడ అక్యూజ్డ్ రానక్ తానా సన్ ఆఫ్ జయేంద్ర, ఏజ్ 35 years, రెసిడెంట్ ఆఫ్ వాస్కో డి గామా.